గుంటూరు కారం హైలీ ఇన్ఫ్లేమబుల్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ జనవరి 12, 2024. సర్టిఫికేట్ యూఏ. యాక్షన్ డ్రామా. నిడివి 2 గంటల 39 నిమిషాలు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు 3. మొదటి సినిమా అతడు. అది థియేట్రికల్గా యావరేజ్ సినిమా అయింది. కానీ ఆల్రెడీ ఈ టెలివిజన్ చరిత్రలోనే రికార్డ్ సృష్టించిన చిత్రం అని చెప్పాలి. దాదాపు ఒక్కొక్కళ్ళు ఒక 20-30 సార్లు చూసుంటారు. దాదాపు 300 పైగా చిలుకు టెలికాస్ట్ అయి ఉంటుంది. అట్లాగే కలేజా, ఇది థియేట్రికల్గా ఫ్లాప్ సినిమా, కానీ టెలివిజన్లో సూపర్ హిట్ సినిమా. ఎన్నిసార్లు చూశారో తెలియదు. అది థియేటర్ కన్నా కూడా టీవీలో పట్టుకుంది. ఈ సినిమాలు ఎప్పుడొచ్చినా కూడా వేరే ఏ సినిమా ఉన్నా పక్కన పెట్టి ప్రేక్షకులు చూస్తారు. ఉదాహరణకు నేనే అతడు దాదాపు ఒక 20-30 సార్లు చూసుంటా. కలేజా దాదాపు వచ్చిన ప్రతిసారి చూసుంటా. మూడో సినిమా కొన్నేళ్ల గ్యాప్, దాదాపు ఒక 12, 10, 13, 14 ఏళ్ల గ్యాప్ తర్వాత గుంటూరు కారంలో మళ్ళీ కలిశారు వీళ్ళిద్దరు. ఎవరు? త్రివిక్రమ్ను మహేష్ బాబు. ఇక త్రివిక్రమ్ కెరీర్ని ఒక్కసారి పరిశీలిస్తే త్రివిక్రమ్కి ఫ్లాప్స్ అంటూ లేవా అంటే ఒక అజ్ఞాతవాసి అనే ఒక అటర్ ఫ్లాప్ సినిమా ఉంది. కానీ దాని ఓపెనింగ్స్ ఇప్పటికీ కూడా టాప్ 10లో ఒక 10గా అది బాసిల్లుతుందంటే అట్లాంటి ఓపెనింగ్స్ వచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేసిన సినిమా అది. ఇక వివాదాల గురించి మాట్లాడితే ఆ సినిమా అప్పట్లో ఎద్దనపూడి సులోచన రాణి మీనా నవలకు అనుకరణ అని చెప్పి అది క్లెయిమ్ చేయడం జరిగింది వాళ్ళు. ఆ తర్వాత దానికి అమౌంట్ కూడా వాళ్ళు, అంటే ఆ అమౌంట్ రవిచంద్ర గారికి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఎద్దనపూడి సులోచన రాణి కథ అని ఒక కథనము, తర్వాత మునిమాణిక్యం అని ఒక మలయాళం సినిమాకు రీమేక్ అని ఒక కథనము వచ్చాయి. సరే, ఎలా ఉన్నా కూడా ఈయన కథకు ఇంకా కాపీ కూడా అనిపించేలాగా ఈ సినిమా ఉంది. సో ఇక మహేష్ బాబు కెరీర్ గురించి ఆలోచిస్తే 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు మహేష్ బాబు. ఫస్టే సూపర్ స్టార్ కృష్ణ భుజాల మీద ఎత్తుకొని నన్ను హీరో చేసింది ఆయన భుజాల నుంచే చూశాను అంటూ ఫస్ట్ క్యాప్షన్ ఇవ్వడం బాగుంది. ఆ మధ్యలో ఆ కృష్ణ నవ్వుతున్నటువంటి ఆ ఫోటో చాలా సినిమాల్లో మనకు మహేష్ బాబు సినిమాలో కనబడుతుంది మనకి. అట్లాగే ఈ సినిమాకి ఇక్కడ నిర్మాత క్రెడిట్స్ వస్తే చిన్నబాబు రాధాకృష్ణ, ఆయన రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇక ముందుగా చెప్పినట్టుగా రచయిత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గాక తమన్ ఈ సినిమాకి ఒక్క పాట మినహాయించి 'మడత వచ్చి కూర్చి' అనే దాంట్లోకి బూతులో ఇలా ఇలా చేయి పెట్టి చూపిస్తారు మహేష్ బాబు. అట్లాగే శ్రీలీల కూడా ఇలా ఇలా అంటుంది. అది మినహాయించి ఇంకా సినిమాలో ఒక పాట అయితే కనీసం చిన్నపిల్లలు మనము చిన్న పేజీ చేతిలో పట్టుకొని మామూలు చదివితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది శ్రీలీల. ఇతను ఊహించుకొని సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి సాంగు అది చిన్నపిల్లలు పాడినట్టుగా ఉంటుంది. అతి ఘోరమైన మ్యూజిక్ అని చెప్పాలి. సో ఇక మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగా అలరించింది. కొన్ని కొత్త యాంగిల్స్లో చూపించాడు. సో నవీన్ నూలి ఎడిటింగ్ కూడా ఆకర్షించింది. మహేష్ బాబు రమణగా ఒక పాత్ర. మనకు సరిలేరు నీవెవరులో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రమణ రమణ అంటూ ఒక డైలాగ్ ఉంటుంది. అట్లే రమణగాడుగా మహేష్ బాబు యాక్ట్ చేసిన ఈ సినిమాకి పూర్తి మూలస్తంభంలాగా రమ్యకృష్ణ చాలా అద్భుతమైన పాత్రలో రాణించింది. బ్రహ్మాజీ ఇన్స్పెక్టర్గా రాణించగా అజయ్ ఘోష్ ఒక ఇంపార్టెంట్ పాత్రలో, అది సస్పెన్స్, అతని పాత్ర పేరు చెప్తే అందుకే అది ఇంపార్టెంట్ పాత్ర అని చెప్తున్నాను. రావు రమేష్, జయరామ్ సుబ్రహ్మణ్యం తండ్రి పాత్రలో, మన మురళీ శర్మ పిఏ పాత్రలో, వెన్నెల కిషోర్ ఒక ఇంపార్టెంట్ పాత్రలో, ప్రకాష్ రాజ్ తాతగా ముసలి పాత్రలో, ఈ రమ్యకృష్ణ తల్లి పాత్రలో, జగపత్ బాబు విలన్ పాత్రలో, మీనాక్షి చౌదరి స్పెషల్ రోల్గా చేయగా ఈ సినిమా అంతా స్కంధాల మీద ఎత్తుకున్న హీరోయిన్ ఎవరయ్యా అంటే శ్రీలీల. టాప్ స్టార్గా ఎదిగినటువంటి శ్రీలీల ఈ సినిమాలో అంకుల్ మహేష్తో అమ్మాయి శ్రీలీల అన్నట్టుగా, మహేష్కు సగం ఏజ్ ఉన్నటువంటి ఈ అమ్మాయి అసలు ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, అసలు ఈ సినిమా ఒక ఘోరంగా పోయేటువంటి సినిమాని కూడా ఇవాళ కాపాడింది అంటే ఆ టికెట్ పెట్టిన డబ్బులు వీళ్ళు పెట్టిన అత్యాశకు పోయి 410, 450 రూపాయలు టికెట్లు పెట్టారు. మీకు టికెట్ల రేట్లు వింటే మనకు కళ్ళు బైర్లు గమ్మే విధంగా ఈ టికెట్లు ఈ సినిమాకు ఉన్నాయి. సో ఈ భయంకరమైన టికెట్లకు కూడా ఈ మాత్రం ఈ సినిమా ఆడుతుంది అంటే అది కేవలం శ్రీలీల పుణ్యం అని చెప్పుకోవాలి మనకి. 470, 410 చూసుకోవచ్చు మీరు. 470, 410 ఈ సినిమా టికెట్లు. ఈ ధరలు చూడండి, కనబడుతుంది కదా బుక్ మై షోలో. ఈ రకంగా ఉన్నాయి టికెట్స్ రేట్స్. 410, 470 వచ్చి పైన, ఇగో కింద వచ్చి 410. ఈ రకంగా ఈ రేట్లు ఉన్నాయి. ఇక సినిమా కథగా వస్తే చాలా పెద్ద కథలు ఉన్న సినిమాలు చూసాం, కానీ మరి ఇంత థిన్ లైన్ ఉన్న సినిమాని ఇప్పటిదాకా చూడలేదు నేను. అజ్ఞాతవాసి కన్నా కూడా ఘోరమైన కథ ఇది. సింపుల్ కథ ఏంటంటే, ఒక తాత పొలిటికల్లో నిలబడతాడు ప్రకాష్ రాజు.
మరి ఆయనకొచ్చేసి ఒక సంతకం మనవడితోటి తీసుకుంటే మొదలు ఆమె ఆయన కొడుకు ఆయన కూతురు రమ్యకృష్ణకి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకుకు రాజా రవీంద్ర. అత మన రవీంద్రన్ అదే డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన రవీంద్రన్. అయితే పెద్ద కొడుకు మహేష్ బాబు అతనికివ్వొద్దు, ఇతనికివ్వాలి. అది కాన్సెప్ట్. ఎందుకంటే అతను వేరే కులం, తక్కువ కులం అతనికి పుట్టాడంట. ఇతను తన కులంకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి తనకు మనవడికే ఎంపీ దక్కాలని చెప్పి దద్దమ్మైనా కూడా అతన్నే చేయాలనుకుంటాడు. దానికి అబ్జెక్షన్ లేకుండా ఇతను మేజర్ అయ్యాడు కాబట్టి అతను సంతకం తీసుకోవాలనుకుంటాడు. అసలు అప్పుడే ఎందుకు అనుకుంటాడు? ఏమనుకుంటాడు అనడానికి ఆమె తల్లి దాంట్లో ఫోటో కనబడిందని. ఆ తల్లి కొడుకుని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. దానికి సునీల్‌ని చంపే. ఆ సునీల్‌ని నాకు తెలిసినంత మటుకు సునీల్ మొన్న తమిళ్ సినిమాలు 2 సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన సునీలు తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ రూమ్‌మేట్ కూడా అయినటువంటి ఆయన దాంట్లో తన కెరీర్‌లోనే అతి బేకార్ పాత్ర పోషించాడు ఈ సినిమాకి. ఒకే ఒక షాట్ నమ్ముతారో లేదో ఒక్కటే షాట్. అట్లాగే 'చమ్మక్ చంద్ర' కూడా తన జీవితంలో ఇంత దరిద్రమైన పాత్ర ఎప్పుడు చేయలేదు. ఒక్క సింగిల్ డైలాగ్ కూడా లేదు. అలా ఉత్త 2 సీన్‌లలో ఇలా నడుస్తూ వాకింగ్‌లో కనబడతాడు ఎక్స్‌ట్రా పాత్రలాగా. సో, వీళ్ళిద్దరూ ఈ సినిమాలో మెమరబుల్ దరిద్రమైన వరస్ట్ పాత్రలు చేశారు. శ్రీలీల మొత్తం సినిమాను ఊపేసుకుంది. మొత్తం తన వైపే తిప్పేసుకుంది. ఒక దగ్గర మహేష్ బాబుని ముద్దు పెడుతుంది కూడా. ఇక గ్లామర్ సైడు ఇంకా ఒక సీనియర్ హీరో పూర్ణ బాగా లావెక్కి పాటలో మడతేసి అప్పుడు దగ్గర బూతులో ఇలా చేతి పెట్టి చూపించారు. సో, మొత్తానికి ఏంటంటే పాటలు బాగున్నాయి. అంటే డాన్సులు బాగున్నాయి. పాటలు బాగున్నాయి అంటే మళ్ళీ ఆ పాటలు ఏం బాగలేవు. ఒక్క పాట మాత్రం బాగుంది. ఆ మిగతా పాటలన్నీ కూడా సాహిత్యపరంగా గాని, సంగీత పరంగా గాని ఈ స్థాయిలో లేవు. మహేష్ బాబు స్థాయిలో లేవు. అయితే ఒక డైలాగ్ బాగుంది ఇందులో. ఆ డైలాగ్ ఏంటంటే ఎట్లాగో త్రివిక్రమ్ ఉన్నప్పుడు డైలాగులు బాగుంటాయి. ఒక తల్లి బిడ్డను మర్చిపోవాలంటే చచ్చిపోవాల్సిందే అని ఒక డైలాగ్ ఉంది క్లైమాక్స్‌లో. చాలా అద్భుతంగా ఉంది డైలాగ్ అది. అట్లాగే ఇతను చిరంజీవి అభిమానులు కూడా ఆకర్షించే విధంగా మనం చిరంజీవిలాగా స్వయం కృషి పైకొచ్చినామని చెప్పేసి చిరంజీవిని ఉదహరించడం. ఆ తర్వాత మోసగాళ్ళకు మోసగాడు ఆడుతున్నప్పుడు ఒక పాటలో మోసగాడు కృష్ణని చూపించడం. అట్లాగే పాటలు కూడా మన 'సౌందర్య' పాట ఏదో ఒక రాగం వస్తే ఆమె చచ్చిపోయిన గుర్తు చేసుకోవడం. 'చెప్పవే చిరుగాలి' అన్నప్పుడు అబ్బా! భూమిక అంటూ భూమికని గుర్తు చేసుకోవడం. ఈ మధ్య 'సల్మాన్ ఖాన్' ఆమెని ఎవరిని 'భాగ్యశ్రీని' మొన్న ఆ మధ్య సినిమాలో 2 సినిమాల కింద సినిమాలో ఆయన గుర్తు చేసుకున్నట్టుగా అనిపించింది. ఇక ఈ 'గుంటూరు కారమ్మ' ఫస్ట్ హాఫ్ అంతా సంతకం పెట్టే దాని మీదనే అంటే నమ్ముతారో లేదో ఇంటర్వెల్ దాకా అదే సీన్. సంతకం పెట్టాలా? పెట్టొద్దు. పెట్టాలా? పెట్టొద్దు. ఇతను వస్తాడు, సంతకం పెట్టొద్దు, ఎళ్ళిపోతాడు. ఏంటా సంతకం? ఆస్తిలో అబ్జెక్షన్ లేదు. తల్లి దగ్గర రాకూడదు. నాకు ఆస్తి వద్దు అని. ఎవడైనా ఆస్తి వద్దని అంటాడా? ఎంతో కొంత ఇచ్చి ముట్టలు చెప్పుకుంటారు గానీ, ఎంత అతిశయోక్తి ఉన్నటువంటి ఇది. సో, 'ప్రకాష్ రాజ్' సొంత మనుమడిని చంపాలనే ప్రయత్నం. సొంత కూతురిని చంపాలనే ట్విస్ట్. ఏంటసలు అది స్క్రిప్టా అది? సో, చివరాఖరిన సెకండ్ హాఫ్‌లో మళ్ళీ తల్లి బిడ్డని ఇడిచిపెట్టి ఎళ్ళిపోయింది. ఏందంటే ఆడబిడ్డ తలపెట్టిందంట ఎళ్ళిపోయింది ఈమె. ఇంక మళ్ళీ రాదిగ కొడుకు కోసం. ఎందుకు రాలేదని దానికి ఒక రీజన్ లాస్ట్‌లో. ఇంత దరిద్రమైన స్క్రీన్ ప్లే, ఇంత దరిద్రమైన స్క్రిప్ట్ నాకు తెలిసి 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కెరీర్‌లో లేదు. 'మహేష్ బాబు' కెరీర్‌లో కూడా లేదు. సో, ఇందులో ఆకట్టుకుంది ఏదన్నా ఉందా అంటే 'శ్రీలీల' గ్లామరు, ఆ సాంగ్సు, ఆమెకు ఏంట్రా 'మైకేల్ జాక్సన్' తీసుకొచ్చావా? ఎవరు తీసుకొచ్చావా? అసలు ఎముకలు ఉన్నాయా? లేవా? అంటే అసలు చక్ 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 అప్‌డేట్ వెర్షన్ అంటుంది 'చెప్పవే చిరుగాలికి' డాన్స్ చేసి. సో, ఆమె డాన్సులు, ఆ ఊపులు చూసిన తర్వాత మనకు హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఈ మధ్య వచ్చినటువంటి వేరే మన ఒక 'పగ' సినిమాలో కూడా వెంజర్స్ సంబంధించినటువంటి 'శ్రీలీల' సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. మరి ఆమె డాన్సులు కాపాడితే ఆ సినిమా కాపాడగలదా? ఇదేందంటే టికెట్ కొనుక్కొని పోయిన వాడికి సంక్రాంతికి ఏదో సంతోషంగా చూద్దాం అనుకున్న వాళ్ళకి జస్ట్ యావరేజ్ సినిమాలాగా ఈ సినిమా మిగిలింది. ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ 3.5/5. ఎందుకంటే మొట్టమొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చినటువంటి ఈ సినిమా కనీసం ఆల్రెడీ నెగెటివ్‌గా ప్రిపేర్ అయ్యి ఎళ్ళిపోయాను గాబట్టి నాకు మాత్రం పర్వాలేదనిపించింది సినిమా. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ అక్కడక్కడ కంటి తడి పెట్టించినియి సన్నివేశాలు. సో, కానీ లాజిక్ లేని మదర్ సెంటిమెంట్ అనమాట ఇది. సో, 'వెన్నెల కిషోర్' కామెడీ, 'మహేష్ బాబు' టైమింగు, ఫైటింగు అవన్నీ, ఆ తర్వాత కళ్ళు లేకుండా ప్రొఫెషనల్ కిల్లర్ అయినటువంటి అజయ్ పాత్ర, ఇవన్నీ నవ్వించే విధంగానే ఉన్నాయి తప్ప అంటే మరీ హాస్యం అపహాస్యమయ్యే విధంగా ఉన్నాయి. 'అజ్ఞాతవాసిలో' కూడా ఆ మాత్రం కామెడీ ఉంది. ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉంది. సో, ఓవరాల్‌గా ఏంటంటే 'ప్రకాష్ రాజ్' ముసలి పాత్రలో రాణించాడు. 'మురళీ శర్మ' కూడా తన పాత్రలో రాణించాడు. ఓవరాల్‌గా ఇతని కోసం కష్టపడి ఆ బ్రహ్మాజీ వచ్చినప్పుడు ఇన్స్‌పెక్టర్‌ని వచ్చి అందరూ పట్టుకోవడం, తిట్టుకోవడం అదంతా ప్రాక్టికల్‌గా జరిగే పని కాదు. అట్లాగే కావేరి చేసినటువంటి పాత్ర, ఈశ్వరి చేసినటువంటి పాత్ర, ఆమె చేసిన పాత్ర కూడా సహేతుకంగా లేదు. ఆడబిడ్డ పాత్ర తల్లిగా ఉండడం. తర్వాత తండ్రిని తన పేరు పెట్టి పిలవడం. ఎంత పెద్ద హీరో అయినా ఆ మధ్య మహేష్‌ని మన వెంకటేష్‌ని పెద్దోడా అని పిలుస్తాడు. అంటే పేరు పెట్టడానికి అన్నయ్య అని పిలవడానికి కూడా మొహమాట పడి.
ఇందులో కూడా మరి తండ్రి పేరు పెట్టి పిలుస్తాడు జయరామ్‌ని. ఎందుకు పేరు పెట్టి పిలుస్తాడో దేవునికి తెలుసు. ఇక అతనేమో అలా చూస్తూ కిటికీలోంచే చూస్తూ ఉంటాడంట. లాస్ట్‌కి పిల్లని చూసి సంతోషపడతాడు. ఆమె హ్యాపీ. మరి అదేదో దాటుకొని తండ్రిని దాటుకోవడానికి అన్ని రోజులొచ్చిందంటే ఎవరైనా ఇక్కడో పువ్వు పెట్టి పంపించినట్టు అనిపించింది 'గుంటూరు కారం' సినిమా చూస్తుంటే. ఆ కారం దట్టువేందో గాని రూ. 410, రూ. 470 ప్లస్ బుక్ మై షోలో బుక్ చేస్తే ఇంకా అదనంగా 30 ప్లస్ అమౌంట్ కాబట్టి అవన్నీ ఇగో ఇట్లాంటి తిరుపతి గుండులాగా లేకుంటే నేను గుండు కొట్టించుకున్నట్టు ఇది తిరుపతి గుండు కాదు. ఇది బాబాయ్ పోయినప్పుడు కుట్టించిన గుండు. ఈ రకంగా మనం గుండు చేసి బయటకొచ్చినంత ఫీలింగు మనకు కలుగుతుంది. సో, గుంటూరు కావనము ఏందంటే మంచి కారం మాత్రం కళ్ళల్లో పెట్టుకొని వచ్చి మడితే ఎట్లా మండుతదో అలా వస్తాం మనము. సో, పాటలు మాత్రమే ఆకట్టుకునే ఈ సినిమాలో కొన్ని ప్యారడీస్ లాగా సాంగ్స్ మీద ఈ అమ్మాయితో డాన్స్ చేయించారు. కొన్ని పాటలు కృష్ణ పాటలు పెట్టారు. గ్రామ్‌ఫోన్‌లో అతనేదో పాటలు పెట్టుకున్నట్టుగా పెట్టారు. అన్నదమ్ముల సవల్లోని పాట కూడా పెట్టారు. సో, ఇట్లాంటి అవి ఎవరైనా సన్నివేశాల్లో కూడా పాటలు పెట్టుకుంటారు. సహజత్వం అనేది పక్కన పడేసి త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ సినిమా డైరెక్షన్ చేశాడా? అతనే రాశాడా ఈ సినిమా? అనుకునే విధంగా ఉన్న సినిమా 'గుంటూరు కారం'. ఇందాక నేను ఇచ్చిన రివ్యూ రేటింగ్ చూశారు కదా! ఇక ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరణ ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్. అయితే ముగింపులో చిన్న మాటేంటంటే 11న ప్రివ్యూ షో పేరిట 'హనుమాన్' రిలీజ్ అయింది. ఇదే రోజు మళ్ళీ 12వ తారీఖు అధికారికంగా 'హనుమాను' ఇది రిలీజ్ అయింది. దీనికి 25 థియేటర్లు ఇస్తే దానికి 4 థియేటర్లు ఇచ్చారు. స్క్రీన్స్ ఒక మల్టీప్లెక్స్‌లో డీఎస్ఎల్‌లో. సో, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? రేపు తెలిసిపోతుంది పరిస్థితి. రేపు మళ్ళీ ఏం రిలీజ్ ఉంది? 'సైంధవ్' రిలీజ్ ఉంది. ఎల్లుండి ఏం రిలీజ్ ఉంది? 'నాగార్జున నా సామిరంగ' రిలీజ్ ఉంది. వీటిలో ఏది ప్రూవ్ అయినా కూడా 'గుంటూరు కారం'కి షోలు తగ్గిపోయి మళ్ళీ ఒరిజినల్‌గా వస్తుంది. ఇప్పుడు ఆయనెవరో పెద్దాయన 'దిల్ రాజు' అన్ని థియేటర్లు ఇన్ని థియేటర్లు అన్నీ మొత్తుకునే కదా! కంటెంట్ లేకపోతే ఆటోమేటిక్‌గా అవే ఇవే 'హనుమాన్‌లే' 25 కావచ్చు. ఈ 'గుంటూరు కారమే' 4 కావచ్చు. కాబట్టి ఆ రేట్లు కూడా అత్యాశకు పోయి చిన్న హీరోలు పాపం అభిమానులు పేదవాళ్ళుంటారు, మధ్యతరగతి వాళ్ళుంటారు. వాళ్ళకేం లేదు. ఒకటే రేట్ రూ. 410 ఇక్కడి నుంచి అక్కడి దాకా. మరి కంటెంట్ ఇంత బాగుంది. ఒక సినిమా కూర్చొని చూసుకొని మన సినిమాకి నిజంగా రూ. 410, రూ. 470 ఏసుకోవాలని ఇక్కడ చెయ్యేసుకొని చెప్పండి. నిజంగా అట్లాంటిది అనిపించిందా? అనిపించి ఇప్పుడు ఆ అభిమానులు ఏం చేయాలి? ఒక మధ్యతరగతోడు చూడాలంటే సినిమా, ఒక విద్యార్థి చూడాలంటే రూ. 410 పెట్టి ఎట్లా చూస్తాడనే చిన్న విచక్షణ లేకుండా తమ రెమ్యూనరేషన్‌లు కోట్లు తీసుకుంటూ డైరెక్టర్‌కు కోట్లు, హీరోకు కోట్లు, హీరోయిన్‌కి కోట్లు చేసుకుంటూ ప్రజల మీద రూ. 410 కనీసం సెకండ్ క్లాస్ కూడా పెట్టండి, థర్డ్ క్లాస్ పెట్టండి ఏం లేదు. 470 ఒకటే లైను రీసైక్లైనరు ముందుకొచ్చేసే వరకు ఆర్డినరీ అంది 410 కింది దాకా. ఏం న్యాయం అండి ఇది? సో, ఆ రేట్లు కూడా ఈ సినిమా మీద ఖచ్చితమైన ప్రభావం చూపిస్తాయి. 'ఆచార్య' కూడా ఇదే విధంగా దెబ్బతిన్నది. మళ్ళీ ఇప్పుడు 'గుంటూరు కారం' కూడా అదే రుచి చూడబోతుంది. యెస్. ఇది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా రేట్లు తగ్గించండి. రేపు తగ్గాయి మొర్రో అని చెప్పి వీళ్ళు ప్రకటన చేసుకునే విధంగా రేపు రూ. 150కే ఈ సినిమా ఇస్తాంరా బాబు అనే లెవెల్‌కి ఖచ్చితంగా ఈ సినిమా వస్తుందని చెప్పి ఖచ్చితంగా నమ్ముతూ మరి ఇట్లాంటి పరిణామాలకి ప్రభుత్వం కూడా ప్రోత్సహించకూడదు. ఏ రకంగా టికెట్ పెంపుకి మన పర్మిషన్ ఇయ్యకుండా మధ్యతరగతులను కాపాడాలని ఒక ప్రేక్షకుడిగా కోరుకుంటూ, సినిమా దర్శక నిర్మాతలను పక్కకు పెట్టండి. ప్రేక్షకుల్లో ఒక ప్రేక్షకుడిగా, ప్రేక్షక పక్షపాతిగా కోరుకుంటూ, ఒక సినిమా పెద్దగా కూడా ఈ మాటని నేను మరోసారి అందరి ముందు చెబుతూ, సో, తక్కువ చేయండి రేట్లు. ఇలా పెట్టకండి. మధ్యతరగతి ఉన్న ఏకైక వినోద సాధనం సినిమా. ఆ సినిమాను బతకనియండి అని చెప్పి మరీ కోరుకుంటూ మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. జై హింద్.